మనం చూసినట్లయితే బైబిల్లో యేసోబు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? యేసోబు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ యేసోబుకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. నక్షత్రాలన్నీ నీకు మోకరిస్తాయి, సూర్య చంద్రులు నీకు మోకరిస్తాయి. అబ్రహాంకేమో నక్షత్రాల్లాగా నువ్వు విస్తరించబడతావు, సముద్ర రేణువులు ఇట్లా వాగ్దానాలు వారి జీవితాల్లో దేవుడు ఇచ్చినప్పుడు అది వారి జీవితాల్లో ఎప్పుడు నెరవేర్చబడినాయి అంటే వాళ్ళకి దేవుడు చెప్పగానే అది వారి జీవితాల్లో నెరవేర్చబడలా. ఈరోజు నీ జీవితంలో కూడా జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో. నీ గనక వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, భయంకరమైన పోరాటాలు వస్తాయి. ఎందుకంటే నీకు వాగ్దానం వచ్చింది కాబట్టి. ఎవరికైతే వాగ్దానం ఉండిద్దో, ఎవరికైతే దేవుడి వద్ద నుంచి దర్శనం ఉండిద్దో, ఎవరికైతే దేవుడు పిలుపు ఉండిద్దో వారి జీవితాల్లో భయంకరమైన పోరాటాలు, భయంకరమైన సాతాను యొక్క శోధనలు, భయంకరమైన అలజళ్ళు, భయంకరమైన పరిస్థితుల్లోంచి వారు నడిపించబడతారు. హల్లెలూయా. అబ్రహాముకి వాగ్దానం ఉంది కాబట్టి అబ్రహాము జీవితంలో భయంకరమైన శ్రమలు అనుభవించాడు. ఏ వ్యక్తి అనుభవించిన బాధలు అబ్రహాం అనుభవించాడు. అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు అబ్రహాం, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అని దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాం జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, చివరికి ఉంటాకి ఇల్లు లేక దేశదెమ్మరిలా తిరిగాడు. కొన్ని సంవత్సరాలు నరక యాతన అనుభవించాడు. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. యేసోబును చూసుకున్నట్లయితే యేసోబు జీవితంలో కూడా వాగ్దానం దేవుడు ఇవ్వగానే ఆయన జీవితంలో భయంకరమైన వ్యతిరేక పరిస్థితులు. ఈరోజు నీ జీవితంలో వ్యతిరేకతల, సమస్యల, పోరాటాల, శోధనల, భయంకరమైన పరిస్థితుల అయితే ఖచ్చితంగా నీకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తాడో ఆ వ్యక్తిని దేవుడు నలగొడతాడు. ఆ వ్యక్తిని దేవుడు భయంకరంగా పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడు, యేసోబును పరీక్షించాడు, దానియేలుని పరీక్షించాడు. ఇట్లా చాలామందిని దేవుడు పరీక్షించిన తర్వాత వాళ్ళ వాగ్దానం నెరవేర్చాడు. ఈరోజు నీకు నాకు వాగ్దానం ఉండొచ్చు. ఆ వాగ్దానం మన జీవితాలు నెరవేర్చాలంటే మనల్ని ఖచ్చితంగా ఆయన పరీక్షిస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను వ్యక్తిగతంగా గమనిస్తున్నాను. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు అమ్మకి. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలంటే మేము ఎలా నెరవేర్చబడుతుందో చూస్తున్నాం. మా జీవితాల్లో భయంకరమైన సమస్యల్లోంచి మేము నడిపించబడతాం. భయంకర పోరాటాలు, భయంకరమైన ఎవరికి చెప్పుకోలేని బాధలు మేము పడి ఆ బాధల్లో, కష్టాల్లో మేము ఎప్పుడైతే దేవుని కోసం నిలబడుతున్నామో అప్పుడు ఒక్కొక్కటి వాగ్దానం నెరవేర్చడం దేవుడు ముందుకు వస్తున్నాడు. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం కోసం నువ్వు శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు అన్నీ కూడా పడడానికి సిద్ధపడాలి, ఓర్చుకోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాలి, ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి, ఎంట్రన్స్ టెస్టులు పాస్ అవ్వాలి, వాళ్ళు పెట్టి ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అవ్వాలి, దానికోసం రాత్రి పగుళ్ళు ప్రిపేర్ అవ్వాలి, దానికోసం అంతా మనం వెల చెల్లించి దానికోసం ప్రయాసపడితే అప్పుడు దేవుడు మనకి ఆ జాబ్ ఇస్తాడు. హల్లెలూయా. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావాలంటే ఆ పోలీస్ జాబ్ కోసము ఆ వ్యక్తులు ప్రాక్టీస్ చేయాలి, జాగింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, ఫిట్నెస్గా ఉండాలి, హెల్త్ పరంగా, మానసికంగా అన్ని విధాలుగా వాళ్ళు ఆ టెస్టుల్లో నెగ్గితే కానీ గవర్నమెంట్ వాళ్ళకి జాబ్ ఇవ్వదు. వింటున్నారా? మరి దేవుడు వాగ్దానం ఊరన వచ్చింది అనుకుంటున్నారా? ఊరన రాదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం పెట్టి నిన్ను దేవుడు నలగొడతా ఉంటాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ జీవితంలో భయంకరమైన పోరాటాలు దేవుడే అనుమతిస్తాడు. ఆ టైంలో నువ్వు దేవుడి కోసం నిలబడవా, ఆ వాగ్దానం కోసం నిలబడవా అనేది నీకు పరీక్ష. చాలామంది నిలబడరు, అందుకని వాళ్ళ జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చేవాడవు. హల్లెలూయా. మనం చూసుకుంటే బైబిల్లో అబ్రహాం ఉంటాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం నెరవేర్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అబ్రహాముని పరీక్షిస్తాడు. ఏం పరీక్ష అంటే కొడుకుని బలియమంటాడు. తనకిష్టమైన కొడుకుని బలియమంటాడు. ఆ బలియమన్నప్పుడు ఆ పరీక్ష అబ్రహాముకి దేవుడు పెట్టినప్పుడు అబ్రహాము దేవుడికి
బలివిటకు ఇష్టపడ్డాడు కాబట్టి, ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి అప్పుడు అబ్రహాముకు వాగ్దానం నెరవేర్చాడు. యోసేపును కూడా దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. పరీక్షించాడు. ఎట్లా పరీక్షించాడంటే, పోతీఫర్ భార్య వచ్చి ఆయన్ని శోధించింది. శోధించినప్పుడు ఆ శోధనలో ఆయన పడిపోలా. ఆయన దేవుడికి భయపడి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి యోసేపు పెట్టిన పరీక్షలో యోసేపు నెగ్గాడు కాబట్టి యోసేపుని దేవుడు ఆస్వాదించాడు. హల్లెలూయా. ఈరోజు ఊరికను వాగ్దానం తీసుకుంటే నెరవేర్చబడదు నీ జీవితంలో. వాగ్దానం తీసుకున్న తర్వాత నీకు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, భయంకర పరిస్థితులు వస్తాయి, నీ మీద నిందలు పడతాయి, చెయ్యని తప్పులకి భయంకరమైన అవమానాలు అనిపిస్తావు, నీ మీద కేసు బుక్ అవుతా ఉంటుంది, నిన్ను అన్యాయంగా కొడతారు, తిడతారు, నిన్ను ఒంటరి వాళ్ళు చేస్తారు, అందరు ఏకమైపోతారు, అసలు ఎందుకు బతకాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోతున్నావు. ఆ టైంలో నువ్వు గనక దేవుడి కోసం నిలబడితే నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఊరిక మనము న్యూ ఇయర్ అని చెప్పేసి వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకోవడం కాదు, వాగ్దానం తీసుకొని ఊరికి చదువుకొని పక్కన పెట్టుకోవడం కోసం కాదు, వాగ్దానం చూసుకొని సంతోషపడడం కాదు. ఆ వాగ్దానం కోసం ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా నిలబడి భరించగలిగే శక్తి నీకుంటే ఖచ్చితంగా నీ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయి? యోబుకు దేవుడు వాగ్దానం ఇస్తాడు, 2 రెట్ల ఆశీర్వాదం, 2 రెట్లు దీవెనలు ఇస్తానని. ఆ 2 రెట్లు దీవెనలు రాకముందు ఆయనకి తన భార్య దూరం అయిపోయింది. యోబు, ఆయనకి పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, చివరికి అనారోగ్యం వచ్చి ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసాడు. అయినా సరే యోబు దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి మీద నిలబడ్డాడు, ఆయనకి ఇచ్చిన వాగ్దానం నమ్మాడు. అందుకనే ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళి అని దేవుడి మీద డిపెండ్ అయ్యాడు. అది దేవుడు చూసి ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో భక్తుల జీవితాలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో భయంకరమైన సమస్యలు దేవుడు అనుమతించాడు. ఈరోజు చిన్న సమస్యకే నువ్వు భయపడుతున్నావా? చిన్న సమస్యకే నువ్వు మారిపోతున్నావా? చిన్న సమస్యకే నువ్వు రాజీ పడిపోతున్నావా? అయితే నీ వాగ్దానం నెరవేర్చబడదు. వాగ్దానం తీసుకోవడం ముఖ్యం కాదు. మనం ఆ వాగ్దానం కోసం నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడి కోసం దేనికైనా నువ్వు తెగించే ఆ సమర్పణ నీకుంటే ఖచ్చితంగా నీ వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.